విశాఖలోనూ చిన్న పెద్ద అంతా ఒకచోట చేరి భోగి మంటలు వేస్తూ సందడి చేస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసి సందడి చేస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. స్వాతి, విశాఖలోనే భోగి పర్వదినాన్ని ఆనందోత్సవంగా జరుపుకుంటున్నారు. ఊరువాడ అంతా కూడా భోగి మంటలు వేసుకుని ప్రతి పల్లె కూడా పట్టణాల్లో కూడా అన్ని చోట్ల కూడా భోగి మంటలు వేసుకోవడం జరుగుతున్నది. ఉవ్వెత్తున ఈ మంటలు ఎగిసిపడుతున్నాయి. అందరూ ఆనందోత్సవాలతో కేరింతలు కొడుతూ ఈ విశాఖలోని చూసినట్లయితే అన్ని ప్రాంతాల్లోని కూడా ప్రజలు సంతోషంగా ఈ పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఈ డైరీ ఫామ్ రోడ్లోనే ఉన్న అపార్ట్మెంట్స్లో ఇక్కడ ఇదంతా కూడా ఈ భోగి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. వీళ్ళు ఏ విధంగా సాంప్రదాయంగా జరుపుకుంటున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా జరుపుకుంటున్నారు ఈ భోగి పర్వదినాన్ని, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పండుగ? మాది పరాస్ ప్యారడైజ్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఫార్మ్ విశాఖపట్నం అండి. మేము అందరం కూడా 150 మంది ఫ్లాట్స్ అందరం కలిసి ఒకే చోట మీ యొక్క ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాం. అందుచేత ఈ యొక్క రెసిడెన్స్ వెల్ఫేర్ డైరీ ఫార్మ్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి ఉమ్మడిగా ఈ సాంప్రదాయాలు పిల్లలకి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏటా నిర్వహిస్తున్నాము. అలాగే రాబోయే భావితరాలు కూడా అందరూ కూడా వాళ్ళ కుటుంబ పిల్లలతో ఆనందాలతో ఉత్సాహంగా ఈ యొక్క ప్రోగ్రాం జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. చెప్పండి సార్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సాంప్రదాయాన్ని ఎలా కొనసాగి? మన తెలుగు జాతి వారి సాంప్రదాయ ప్రకారం పల్లె గ్రామాల నుంచి విశాఖపట్నం పట్టణంలో కూడా సెటిల్ అయినప్పటికీ కూడాను పల్లె వాతావరణం సాంప్రదాయ ప్రకారం అందరూ కూడాను ఇక్కడ ఎంతో ఆనందంగా ఈ భోగి చేసుకుంటామండి. ఈ భోగి శుభాకాంక్షల తరఫున మా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, రెసిడెన్స్ వారి తరఫున కూడా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. మంచి వాతావరణంలో, సాంప్రదాయ వాతావరణంలో ఆడపడుచులు అని తర్వాత మా సోదరి మనల్ని అందరూ కూడాను మంచి ఆనంద ఉత్సాహాలతో కూడా ఈ భోగి కార్యక్రమాలు అందరూ కూడా జరుపుకుంటున్నాం. దీనివల్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నది. పూర్వ సాంప్రదాయాన్ని కూడా పట్టణ ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా ప్రాచీన ప్రకారం ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్ ఇదంతా కూడాను. అలాగే మీ లైఫ్ టెలికాస్ట్ చేసిన మీ అందరూ కూడా. అయితే ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ పల్లెటూరులోనే ఈ సందడి కనిపించేది, ఇప్పుడు సిటీలో కూడా ఇంత సందడి కనిపిస్తుంది. ఎలాగున్నదండి మీరు? చాలా బాగా ఉంది. ఇక్కడ చేసేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భోగభాగ్యాలు పాతవన్నీ కూడా వెళ్ళిపోయి భోగి మంటలో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని అన్ని కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని దీని యొక్క పరమార్థం. అయితే ఇలాగే చాలా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా మహిళలు కూడా అంతా ఉత్సాహంగా ఈ పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. భోగి మంటలు వేసి ఇక్కడ మహిళలందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా ఈ భోగి మంటలు? చాలా హ్యాపీగా ఉందండి సెలబ్రేషన్ చేసుకోవటం. సో అంటే మకర సంక్రాంతి కదా, సో సూర్యుడు మకర రాశిలోకి సంక్రమిస్తున్న సందర్భంగా మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే అందరం వెళ్ళలేని సందర్భంలో అందరం ఇక్కడ ఒక ఉమ్మడి కుటుంబాలుగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలాగా అమ్మ, సిటీల్లో ఇక్కడ జరిగేది కాదు, కేవలం పల్లెల్లోనే జరిగేది. ఇప్పుడు ఇలా జరగడం వల్ల నీకు ఎలాగున్నది? మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అంటే ఎప్పుడు పల్లెటూరులో చేసుకుంటారు కానీ సిటీస్లో చేసుకోరు. మేము ఏ పండుగ అయినా కూడా అందరం కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అందరూ ఊర్లు వెళ్ళడం మాని ఇక్కడ ఉండి 2 days నుంచి అన్నీ ఏర్పాటు చేసుకున్నాము. అందరూ బాగా హ్యాపీగా ఉన్నామండి. అమ్మ చెప్పమ్మా, ఎలాగున్నది సాంప్రదాయం? అది కూడా అప్పటికి చాలా చోట్ల పండుగలు కూడా జరుపుకుంటారు. అందరూ కూడా సాంప్రదాయాన్ని పూర్వకాలపు ఉండే సాంప్రదాయకాన్ని ఉమ్మడి కుటుంబాలు కనిపించట్లేదండి. ఇక్కడ ఉండడం జరుగుతున్న ఇది ఇప్పుడు ఎలాగుందంటే సమూహంగా ఇక్కడ 10 బ్లాక్లు ఉన్నాయి. 10 బ్లాక్లు అందరూ కూడా కలిసి పల్లెటూరు వాతావరణం మరిపించి ఇక్కడ సుఖ సంతోషంతో ఆనందంగా సమూహంగా కూడా ఇక్కడ మేము జరుపుకుంటున్నాం. ఈ పల్లెటూరులో కూడా కనిపించట్లేదు ఇది ఇప్పుడు ఇక్కడ ఇంత బాగా కనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉన్న అందరం కూడా చాలా ఆనందంగా సమూహంగా చాలా సంతోషంగా గడుపుకుంటున్నాం. పిల్లలు పెద్దలు అందరూ ఎలాగున్నదమ్మా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ ఇలానే ప్రతి సంవత్సరం అందరూ కలిసిమెలిసి పొద్దున్నే పండగతోనూ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా సిటీ మధ్యలో
విలేజ్ అట్మాస్ఫియర్ అనేది చాలా కష్టం కదా, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా. మన తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నాం అండి, కన్నవారిని కూడా మర్చిపోయి అందరం కలిసి ఇక్కడ చేసుకుంటున్నాం అండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ప్యారడైజ్ అందరూ కలిసి పల్లెటూరు వాతావరణం చేసి చాలా బాగా హ్యాపీగా గడుపుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ, ఈ సాంప్రదాయం తగ్గిపోతుంది కదా నానాడు, ఎలాగున్నది మీరు ఎంత కూడా ఎలా సెలబ్రేట్ చేస్తారు, ఎలా ఉన్నది, ఎలా జరుపుకుంటున్నారు మీరు అందరూ, ఎలా మన పల్లెలో ఎంజాయ్ చేసినట్టు చేస్తున్నాం అండి. చాలా సంతోషంగా ఉంటుంది. అందరం ఒక కట్టుగా అందరం ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాము ఇక్కడ. అందుకని ఇక్కడ చాలా సంతోషంగా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అని చెప్పి అందరితో సంతోషంగా గడుపుతున్నాం. అంటే గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలాగ ఉంటున్నాయి? చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ వచ్చాయి. ఇప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకం అంతా ఇప్పుడు వచ్చింది. సంతోషంగా చిన్నపిల్లలు అప్పుడు ఎలా చేసామో అలాగే ఇప్పుడు చేసుకుంటాం. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు ఈ భోగి పండుగ, అది ఎలాగున్నది మీ అపార్ట్మెంట్? చిన్ననాడు స్మృతులు అన్నీ గుర్తు వస్తున్నాయండి. అప్పుడు రోజుల్లో వేసిన భోగి మంటలు, ఆ పిడకలు, గొబ్బెమ్మలు, ఈ ముగ్గులు ఇవన్నీ కూడా చాలా సందడిగా జరుపుకుంటున్నాం. అంటే సిటీస్లో ఎక్కడ ఉండట్లేదు, కేవలం పల్లెల్లోనే ఉండేది. ఇప్పుడు సిటీస్లో కూడా రావాలని ఎలాగుంటుంది? అంటే ఈ కల్చర్ వెళ్ళిపోతుందేమో అన్న భయంతో మళ్ళీ మనం అందరం పిలుస్తూ మళ్ళీ అంత ఘనంగా చేసుకుంటాం. ఎలా జరుపుకునేవారు ఇంత ముందు, ఇప్పుడు ఎలాగుంటుంది? చాలా సంతోషంగా ఉందండి. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు అంతా ఇలాగే చేసుకున్నాము, చాలా బాగుందండి. చెప్పండి అమ్మా, ఎలా జరుపుకుంటున్నారు మీరు భోగి పండుగ? సాంప్రదాయ సంవత్సరము ఇలాగే చేసుకోవాలని పిల్లలకు కూడా నేర్పించాలని ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాము. అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. చెప్పండి. భోగి సంక్రాంతి సాంప్రదాయంగా మేము 3 ఏళ్ల బట్టి జరుపుకుంటున్నాము. మేమందరం కూడా చిన్ననాటి 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి